అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రం విడుదల, అదే హరిహర వీరమల్లు విడుదల సందర్భంగా కూడా ఒంగోలులో జనసేన వర్గ విభేదాలు అయితే ఒకసారిగా బయటకు వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. దానికి ఉదాహరణ నిన్న జరిగిన సంఘటన, ఫ్లెక్సీలు అంటే రెండు వర్గాలుగా విడిపోయి, ఒకటి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అతను అనుచరులు, అదేవిధంగా కొంతమంది కార్పొరేటర్లు కలిపి కొన్ని ఫ్లెక్సీలు వెళ్ళటం, అదేవిధంగా గతంలో అంటే మొదటి నుంచి కూడా జిల్లా అధ్యక్షుడు ఉన్నటువంటి రియాజు, అదేవిధంగా దామచర్ల జనార్దన్, అదేవిధంగా కొంతమంది కంది రవిశంకర్, కొంతమంది జనసేన నాయకులతో కలిసి మరో వర్గం ఫ్లెక్సీలు వెలిసిన నేపథ్యంలో కూడా పూర్తిగా కూడా ఇది రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దానిపై మనతో పాటు మాట్లాడేదాని కోసం ఆ జనసేన నాయకులు అంటే బాలినేని వర్గానికి చెందినటువంటి ఒక వ్యక్తి జడా బాలనాగేంద్ర ఉంటున్నారు. అసలు వారు మాట్లాడుకుంటున్నాం. ఏంటండి మామూలుగా జనసేన ఒకటి కాదు రెండు అని చెప్పేసి ప్రతి ఒక్కసారి ఇది చర్చాంశంగా మారుతుంది. దీనికి ఫ్లెక్సీలే ప్రధాన కారణం. అది ఎలా చూడొచ్చు అంటారు? జనసేన ఒకటే, పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన పార్టీ అంతే. రెండు వర్గాలంటూ ఏం లేవు. ఇదంతా తెలియని వాళ్ళు చేసే గ్లోబల్ ప్రచారం. ఇది బాలినేని పవన్ కళ్యాణ్ గారు భుజం తట్టి ఈ జిల్లాలో జనసేన పార్టీ బలోపేతానికి అవసరమని బాలినేని గారిని ముందుంచుతున్నారు. దాన్ని ఓర్చుకోలేక కొంతమంది ఏదో వాళ్ళ ఇష్ట ప్రకారంగా మాట్లాడుతున్నారు తప్పితే బాలినేనికి ఈ జిల్లాలో ఇచ్చిన ప్రాధాన్యత పవన్ కళ్యాణ్ గారు మరొకరికి ఎవరు కూడా. అంటే ఇప్పుడు బాలినేని ఒక్కనే హైలైట్ చేద్దామనే ఉద్దేశంతో మిగిలిన జనసేన నాయకులు, ఇప్పుడు కంది రవిశంకర్ ఉన్నారు, జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్ ఉన్నారు, ఇంకా ఇతర నాయకులు ఉన్నారు. ఎవరు లేకుండా ఈ ఫ్లెక్సీలు ఈ విధంగా ఏర్పాటు చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి జన సైనికులు కొంతమంది ఉన్న డౌట్. అది మేము మమ్మల్ని అడుగుతున్నాం. ఫ్లెక్సీలు అంటే ఎవరు అభిమానం వాళ్ళదంటే పవన్ కళ్యాణ్ మీద బాలినేని అభిమానులు వాళ్ళు కట్టుకున్నారు. ఇది బాలినేని గారికి సంబంధం లేని సబ్జెక్ట్. ఇది బాలినేని గారి అభిమానులు, బాలినేని మీద ఎవరు అభిమానులు ఉన్నారో, పవన్ కళ్యాణ్ మీద ఎవరైతే అమితమైన ప్రేమ చూపిస్తున్నారో వాళ్ళు కట్టుకున్నది. ఇది రియాజ్ మీద వ్యతిరేకమో లేకపోతే ఇంకొకళ్ళ మీద కోపంతో చేసిన పని కాదు. ఇది వారి అభిమానాన్ని చాటుకున్నారు తప్పితే వేరే ఉద్దేశం అంటూ ఇక్కడ లేదు. కాదు, ముఖ్యంగా వర్గ విభేదాలు తారాస్థాయికి చేరిన ఈ పరిస్థితుల్లో ఎవరి బలం వాళ్ళు చూపించుకునే దానికోసం ఈ ఫ్లెక్సీలు బాగా పనిచేస్తున్నాయని చెప్పేసి ఒకటి నడుస్తుంది. అందులో భాగంగానే నగరం మొత్తం ఒకరుంటే ఒకరు లేరు. అంటే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఉంటే వేరే వాళ్ళు లేకపోవడం, వేరే వాళ్ళు ఉంటే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి లేకపోవడం, ఈ ఫ్లెక్సీలు అవుతాం. అసలు ఇది ఎప్పుడు ముగింపు పలికిందని మీరు అనుకుంటున్నారు? బాలినేని చేరికని కానించి అందరూ కూడా ఇప్పుడున్న టీము మొత్తం కూడా మేమైతే బాలినేనితోనే ఉన్నాము. నేను జిల్లా ప్రచార కమిటీ కోఆర్డినేటర్గా ఉన్నాను, ఎలక్షన్ ముందు నుంచే ఉన్నాను. నేను తనతో ఆహ్వానించాను, తనతో మొదటి నుంచి అడుగు వేసాను. అలాగే కొంతమంది నాయకులు వారి స్వార్థం కోసం పార్టీ బలపడకూడదనే ఉద్దేశంతో కొంతమంది వేరే దుష్టశక్తులతో చేతులు కలిపి అటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు తప్పితే మాకైతే ఎవరు దుష్టశక్తులు ఎవరు అంటే మీ నోటితో మాట్లాడుతున్నారు దుష్టశక్తులు అంటున్నారు. ఎవరు అనేది అది ఒంగోలు ప్రజలందరికీ తెలుసు. మీకు తెలుసా? ఒంగోలు ప్రజలందరికీ తెలుసు, రాష్ట్ర పార్టీ నాయకత్వానికి కూడా తెలుసు. అయితే మీ బలాలు చూపించే దానికోసం కూడా రెండు వర్గాలుగా విడిపోయి ర్యాలీలు, అంటే ఫ్లెక్సీలు, సినిమా థియేటర్లు కూడా చివరికి ప్రేక్షకులు చూసే థియేటర్లు కూడా ఎవరికాలు పంచుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అసలు ఇది మొత్తం ఓవరాల్గా చూసుకుంటే ఇక్కడ బల ప్రదర్శన జరుగుతుందా, పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అవుతుంది అనేది ఒక పెద్ద చర్చ నడుస్తుంది. ఇక్కడ బల ప్రదర్శన కాదండి, ఏ హీరో సినిమా అయినా సరే అన్ని థియేటర్లు వేస్తారు. దానిలో భాగంగా మేము 2 థియేటర్లు సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఏ థియేటర్లు? కృష్ణా థియేటరు, తర్వాత గోపి థియేటరు. మేము ఈ 2 థియేటర్లు మేము తీసుకొని పవన్ కళ్యాణ్ గారి అభిమానులతో పాటుగా బాలినేని గారితో వచ్చే అనుచరులను కూడా ఫ్రీగా మేమైతే ఫ్రీ షో చేస్తున్నాం. ప్రీమియర్ షోని ఫ్రీగా ఇస్తున్నాం. ₹1 కూడా అభిమానుల దగ్గర, పవన్ కళ్యాణ్ అభిమానుల దగ్గర అయితేవి, బాలినేని అభిమానుల దగ్గర ₹1 కూడా తీసుకోకుండా మేము టికెట్ ఇస్తున్నాం. ఇది గతంలో ఫ్లెక్సీల వివాదం ఒకసారి చెలరేగింది, మరొకసారి ఇప్పుడు సినిమా రిలీజ్ సందర్భంగా కూడా మరొకసారి నిన్న జరిగిన సంఘటన. ఈ వివాదానికి పూర్తిగా ముగింపు ఎప్పుడు పలికింది అని చెప్పేసి అనుకుంటున్నారు? ముగింపు నిన్న పలికింది. టీ కప్పులో తుఫాన్ లాంటిది ఈ సమస్య. కమిషనర్ గారు అడ్డంగా ఉన్ని కొద్దిగా అడ్డం లేకుండా కట్టుకోమని చెప్పారు తప్పితే ఫ్లెక్సీలు తొలగించాలని కమిషనర్ ఉద్దేశం కాదు. తొలగించారు కదా, మళ్ళీ మీరే నేరుగా కార్పొరేటర్లే మోసుకొని వెళ్ళి అక్కడ ఫ్లెక్సీలు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దాన్ని సొంత పని కదా మేము చేసుకోవడం తప్పే ఉంది. ఇది మా అధినాయకుడు పవన్ కళ్యాణ్
ఈడ మా నాయకుడు బాలినేని శ్రీనివాసరెడ్డి మా పని మేము చేసుకుంటున్నాం, తప్పే ఉంది. ఆ టైంలో మెన్ అందుబాటులో ఉండరు, 11 ఆ టైంలో వర్కర్స్ అందుబాటులో ఉండరు, మేమే అందుబాటులో ఉన్నాం, మేము చేసుకున్నాం. ఇది మొత్తానికి కొంతమంది చేస్తున్న కార్యక్రమాలు తప్పి ఇందులో వర్గ విభేదాలు ఏం లేవు, ప్రత్యేకించి రాజకీయ కోణం ఏం లేదు. మేము మా అభిమాన నాయకుడు ఆ సినిమా రిలీజ్ సందర్భంగా మా అభిమాన నాయకుడు పేరుతోటి మేము ఫ్లెక్సీలు వేసాలి తప్పితే ఇందులో వేరే ఉద్దేశం ఏమీ లేదు. ఈ కారణాలన్నిటికీ కూడా నగరంలో ఉన్న ఒంగోలు నగరంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు, అదేవిధంగా రాష్ట్రంలో కూడా తెలుసు. ఈ సమస్యకి ముగింపు ఎవరు పలకాలనేది కూడా పూర్తిగా వేచి చూడాల్సిన పరిస్థితి అని చెప్పేసి కూడా జడా బాలయ్య ఎదురైతే తెలియజేసిన పరిస్థితి అవుతుంది. విడిజన్ లక్ష్మణ్తో శ్రీనివాస్, RTV, ఒంగోలు, ప్రకాశం జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.